హాయ్ అండి. ఈరోజు మా డే అయితే టీతో స్టార్ట్ అయింది. ఇంకా టీ పెట్టుకొని తాగేసి నేనైతే వంట స్టార్ట్ చేసేసాను. లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేయాలి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేటప్పటికి ఇడ్లీ వేశాను, పల్లీ చట్నీ చేశాను. పిల్లలు ఇది తినేసేలోపు నేనైతే లంచ్ బాక్స్‌లో అయితే ప్యాక్ చేయాలి. ఈవెన్ ఈరోజు హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్తున్నారు. తనకి కూడా ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ అయితే అందరికీ ఒకేసారి చేసేస్తాను. సో దట్ టైం బాగా కలిసొస్తుంది. ఈరోజు వంట వచ్చేటప్పటికి క్యారెట్, బీట్రూట్ 2 చిన్న ముక్కలుగా కట్ చేసి స్టీమ్‌కి పెట్టేసి అది తాలింపు వేసేసాను. అందరికీ ఒక్క పూటకొచ్చేలాగే చేశాను. సో నాకు కావాల్సినంత ఆఫ్టర్‌నూన్‌కి ఎంత సరిపోతుందో అంత తీసేసి అదే బాండీలో రైస్ వేసేసి పిల్లలకైతే కలిపేసాను. కూర చేసిన బాండీలోనే అన్నం కలిపితే చాలా టేస్ట్ వస్తుంది. ఇక దాంతో పాటు పెరుగన్నం కూడా పెట్టేసేసాను. ఈవెన్ హస్బెండ్‌కి కూడా పెరుగు ప్యాక్ చేసేసాను. వెదర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది. పగలంతా బాగా ఎండగా ఉంటుంది. నైట్ కొంచెం చల్లగా ఉంటుంది కదండీ! ఈ రోజుటి నుంచి కార్తీక మాసం కూడా స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ రోజుటి నుంచి పూజలు కూడా ఉంటాయి నాకైతే ఇంట్లో. రెగ్యులర్‌గా కన్నా కొంచెం ఎక్కువ చేస్తాను ఈ మంత్ అంతా పూజలు. పిల్లలకైతే స్నాక్స్ ఏమి వద్దన్నారు. సో ఇలాగే ప్యాక్ చేసేసాను. ఇలా అయితే వాళ్ళ లంచ్ బాక్సులు ప్యాక్ చేసి, వాళ్ళని పంపించేసేసి, పూజ గదంతా క్లీన్ చేసేసుకొని, పూజ అయితే అయిపోయింది. ఈ మంత్ కుదిరినన్ని రోజులు పూజ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇంతకీ ఈరోజు మీ కిడ్స్‌కి ఏం ప్యాక్ చేశారో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.